హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి కేసు కొత్త మలుపు చుట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్గా కోర్టులో సబ్మిట్ చేసినటువంటి ఆ ఏదైతే ఛార్జ్ షీట్లో కొన్ని అవకతవకలు జరిగాయని కోర్టు తిప్పి పంపించినటువంటి ఘటన జరిగింది. దీని మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. హాయ్ హరీష్, నమస్తే. అల్లు అర్జున్ గారికి సంబంధించిన సంధ్యా థియేటర్ ఘటన ఇంకా ఎవరు మర్చిపోనక ముందే చాలా ఇప్పటికే 2-3 సార్లు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టు తిప్పి పంపిస్తున్నటువంటి పరిస్థితి అసలు ఎందుకంటారు? ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు ఒక వార్త చూస్తున్నాము, అంటే నేను కూడా ఇప్పుడే చూస్తున్న వార్తను. ఆయన మొత్తం 23 మంది నిందితులు. మనందరికీ తెలిసిందే, డిసెంబరు 3-4 తారీఖుల్లో అప్పుడు జరిగింది. 2024 పుష్ప 2 రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు అనుకోకుండా ఒక ఉత్పాతం, ఒక ఫ్యామిలీ, ఒక అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, నలుగురు ముచ్చటగా సినిమా థియేటర్కి వెళ్ళారు. అప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ ఆలాజనంగా చాలా సంతోషంగా ఉండేది. వాళ్ళకి తెలియదు పెను విపత్తు వస్తుంది. అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళటమే వాళ్ళ పాపం అవుతోంది, వాళ్ళకి శాపం అవుతోంది, వాళ్ళ జీవితం మొత్తం కూడా తిరగబడుతుంది అనేది ఆ క్షణంలో వాళ్ళకి తెలియదు. పాపం ఒక్కొక్క టికెట్ 3,000 రూపాయలు ఏమో పెట్టుకొని వెళ్ళారట. వాళ్ళ బాబు తగ్గేదేలా అంటూ పిల్లల దగ్గర సరదాగా ఉండేవాడు. అర్జున్ ఫ్యాన్ అని చాలా గొప్పగా చెప్పుకునేవాడు. క్రమంలో వాళ్ళు ఆ సినిమా థియేటర్కి వెళ్ళటం, అక్కడ అనుమతి లేకుండానే అల్లు అర్జున్ ర్యాలీ పెట్టడం, అది సన్నటి ఇరుకైన రోడ్డు కావటంతో తొక్కిసలాట జరగటం, అందులో ఆవిడ ప్రాణాలు కోల్పోవటం, కొడుకును కాపాడే క్రమంలో ఆవిడ ప్రాణాలు కోల్పోయింది. కొడుకు చావు బతుకుల మధ్య హాస్పిటల్ పాలయ్యాడు. ఆ తర్వాత విగత జీవిగా ఇప్పటి వరకు నిజం చెప్పాలంటే ప్రాణం అయితే ఉందంతే, అంతకుమించి ఏమీ లేదు. ఆ తర్వాత వీళ్ళు ఆదుకుంటామని చెప్పారు. ఆ రోజు అల్లు అర్జున్ గారు వ్యవహరించిన తీరు అందరం చూసాం. పొరపాటు అందరూ చేస్తారు, కానీ అది ఆ పొరపాటును దిద్దుకునే అవకాశం కూడా భగవంతుడు ఇస్తాడు. ఆ అవకాశాన్ని కూడా ఆ రోజు అల్లు అర్జున్ గారు వినియోగించుకోలేదు. ఆయన థియేటర్ నుంచి ఆయనకి చెప్పిన తర్వాత ఆయన ఏదో కొంత అంటే మనము బాధాకరమైన వ్యాఖ్యలు చేశారని కూడా కొంత టాక్ వచ్చింది. నిజమో కాదో నాకు తెలియదు. దిష్టిపోయింది సినిమాకి అని మాట్లాడారు అనేది పోలీసులు చెప్పారనేది ఒక వార్త బయటకు వచ్చింది. మనకు నిజంగా మనం లేం కాబట్టి అక్కడ మనకు తెలియదు కాబట్టి మనం ధృవీకరించలేం. ఒకవేళ నిజంగా అల్లు అర్జున్ గారు అలా స్పందించి ఉంటే అది చాలా ఖండనీయం, అది తప్పది. సరే, అల్లు అర్జున్ గారు 48 గంటల తర్వాత మనలాంటి వాళ్ళమందరం కూడా విమర్శలు చేశాం, గట్టిగా దాని మీద స్టాండ్ తీసుకున్నాం, మాట్లాడాం. 48 గంటల తర్వాత అల్లు అర్జున్ గారు దిగొచ్చి నేను ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు అరకొరగానే ఉంది వాళ్ళ సాయం అని చెప్పేసి 2-3 వార్తలు కూడా వచ్చాయి. సో ఏదేమైనా వాళ్ళ జీవితాన్ని దత్తత తీసుకోవాల్సిన బాధ్యత అల్లు ఫ్యామిలీ మీద ఉంది. అదొకటి, అది మోరల్ బాధ్యత, అది టెక్నికల్ కాదు, మోరల్ బాధ్యత అది. కానీ అనుమతి లేకుండా ఆ రకంగా చేయటం అనేది తప్పు అనేది ఆ రోజంతా కూడా అందరం మాట్లాడుకున్నాం. పోలీసులు అయితే మాకు సంబంధం లేదు, మా అనుమతి లేకుండానే వెళ్ళారని అల్లు అర్జున్ మీద అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం, ఒకరోజు రాత్రి ఆయన జైల్లో గడపటం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. సరే, అల్లు అర్జున్ గారు బయటకు వచ్చారు, ఛార్జ్ షీట్లు వేశారు, కేసు అయితే దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఒక వార్త వచ్చింది. ఆ వార్త కొంత నాకు ఏం జరుగుతుందనేది మన కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది. ఒక్కసారి నేను చెప్తాను. ఆయన మీద మొత్తం 23 మంది మీద నిందితులుగా, అంటే అల్లు అర్జున్ గారు ప్లస్ ఆయన భద్రతా సిబ్బంది, సో అందరి మీద కేసు దాఖలు చేశారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను నాంపల్లి కోర్టు తిరిగి పంపింది. పలు సాంకేతిక విధాన లోపాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. అంటే మనము ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నప్పుడు ఇప్పటి వరకు మనం ఏమేమి దర్యాప్తు చేశాం, ఎలాంటి ఆధారాలు తీసుకున్నాం, ఎలాంటి సాక్ష్యాధారాలు మనం సేకరించాం, అవన్నింటినీ కూడా సమర్పించడం అనేది సహజమైన ప్రక్రియ. సో అందులో లోపాలు ఉన్నాయని కోర్టు తేల్చింది కాబట్టి దాన్ని వెనక్కి పంపింది. కోర్టు సూచించిన ప్రధాన లోపాలు ఏమిటి అంటే, కీలక ఆధార పత్రాలు ఫైల్కు జత చేయకపోవటం. నువ్వు అప్లికేషన్ పెడతావు, అప్లికేషన్ పెట్టినప్పుడు నీ ఆధార్ కార్డు లేకపోతే నీ పాన్ కార్డు, దానికి అవసరమైన పత్రాలు ఉంటాయి కదా, నీ మార్కుల లిస్టు, ఇలాంటివన్నీ ఉద్యోగానికి అప్లై చేసినా, వ్యాపారానికి లోన్కి అప్లై చేసినా, దేనికి అప్లై చేసినా
దానికి జత చేయవలసిన కొన్ని పత్రాలు ఉంటాయి, అవన్నీ ఇస్తాం కదా. అది 10వ తరగతి వాడు కూడా చేయగలుగుతాడు. అదేమి బ్రహ్మ విద్య కాదు, అది ప్రధానంగా చేయాల్సిందే అదే. అయితే దాంట్లో వాళ్ళు కీలక ఆధార పత్రాలు ఫైల్కు జత చేయలేదంట. రెండవది డిజిటల్ సాక్ష్యాలు అయిన హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్లు సమర్పించలేదంట. ఇలాంటి లోపాలు ఉంటే ఫైల్ను తిరిగి పంపడం సాధారణమైన న్యాయ ప్రక్రియలో భాగమని కోర్టు స్పష్టం చేసింది. ఇదేం విడ్డూరం అండి, నాకు అర్థం కాదు. మీరు ఇంత కొండను తవ్వి ఎలుకను కూడా పట్టకపోతే మీరు సరే, కోర్టు తెలుస్తుంది అల్లు అర్జున్ గారు నిందితుడా, ఆయన తప్పు చేశాడా ఒప్పు చేశాడా కోర్టు తెలుస్తుంది. మీరు అసలు ముందే చేతులు ఎత్తేసి మీరు ఆధారాలు సమర్పించకపోవడం ఏంటండి? ఆధారాలు ఎందుకు సమర్పించలేదు మీరు? ఇన్నాళ్ళు ఏం చేశారు మీరు సంపాదించిన ఆధారాలు డిజిటల్ కాపీలు, పెన్ డ్రైవ్లు ఎందుకు మీరు పెట్టలేదు? సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది, దాన్ని ఎందుకు అసలు ఏమి సమర్పించకుండా కోర్టు ముందు కేసు తీసుకెళ్తే ఛార్జ్ షీట్ని రిజెక్ట్ చేయక ఏం చేస్తుందండి? అంటే దీని ఉద్దేశం ఏంటి? ఇది రెండోసారి అంట, పైగా ఇది రెండవసారి. గతంలో కూడా అలాగే జరిగింది, ఇది రెండవసారి. 2024 డిసెంబర్ అంటే దాదాపుగా 2025 డిసెంబరు, జనవరి అంటే దాదాపు 12, 13, 14 నెలలు నడుస్తుంది. 14 నెలలకు కూడా మీరు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలా, లోపభూయిష్టంగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారంటే అర్థమేమి? ఎక్కడైనా రాజీ జరిగిందా అన్న అనుమానాన్ని జనం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా రాజీ జరిగిందా? అంతకుముందు కూడా ఛార్జ్ షీట్ లో అల్లు అర్జున్ గారు అక్యూజ్డ్ నంబర్ ని చేంజ్ చేసి వెనక్కి పెట్టారని కూడా విన్నాం. అయితే ఇప్పుడు న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగినట్టుగా కూడా సమాజానికి తెలియాలి. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మొత్తం అసెంబ్లీ సాక్షిగా గట్టిగా మాట్లాడారు. అల్లు అర్జున్ గారు ఇంత ఇలా చేశారు, బాధ్యతారహితంగా చేశారంటే మీరు ఇంత కంఠశోషేనా? అదంతా మీరు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినంత కంఠశోషేనా? ఇవాళ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మీరు చూడలేకపోతున్నారా? ఎవరు రాజీ పడ్డారు ఇక్కడ? ప్రభుత్వం రాజీ పడిందా? అంటే ప్రభుత్వ పెద్దలు రాజీ పడ్డారా? పోలీసులు రాజీ పడ్డారా? ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా పోలీసులు రాజీ పడే అవకాశం ఉందా? అంటే ప్రభుత్వ పెద్దలే రాజీ పడి ఉండాలిగా. అంటే పెద్దవాళ్ళకు ఒక న్యాయం, చిన్న వాళ్ళకు ఒక న్యాయమా? ఈ మధ్యకాలంలో ఒక కేసు ఏదో చూశాను నేను, అంటే పూర్తిగా నేను కూలంకషంగా వివరాల్లోకి వెళ్ళలేను, కానీ మన మిథున్ రెడ్డి గారి కేసే. మిథున్ రెడ్డి గారేమో అక్యూజ్డ్ నెంబర్, సహజంగా అక్యూజ్డ్ నెంబర్ 1, 2, 3, 4, 5 ఉంటాయి కదా. మొదట ప్రయారిటీ అంటే 1లో ఎవరైతే ప్రధాన నిందితుడిని వాళ్ళనే పట్టుకుంటారు. అలాంటి సమయంలో మిథున్ రెడ్డికి ఏమో బెయిల్ వస్తాయి, ఆ తర్వాత ఎక్కడో ఉండేవాడు జైలులో మగ్గుతుంటాడు. అంటే డబ్బులున్న వాడికి ఒక న్యాయం, డబ్బు లేని వాడికి ఒక న్యాయం జరుగుతుందనే కదా ఇక్కడ అర్థము. అంటే డబ్బులతో పాటు మీరు 300 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నారు అల్లు అర్జున్ గారు. సో ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు రాజీ ప్రయత్నం అన్న అనుమానాన్ని జనం వ్యక్తం చేస్తున్నారు. మనంగా జనాల్లో ఒక అభిప్రాయం సహజంగా ఉంటది కదా. ఎందుకని సాక్ష్యాలు సబ్మిట్ చేయలేదు? ఎందుకు సాక్ష్యాలు మీ దగ్గర లేవా ఏంటి? పెన్ డ్రైవ్ సమర్పించడానికి మీకేంటి? నాకు అర్థం కాదు. అలా సీసీ కెమెరాలో కనపడుతున్న దృశ్యాలే కదా మీరు సేకరించింది. అలా అల్లు అర్జున్ గారు అభివాదం చేస్తూ ఆయన ఒక గంభీర్యంతో ఒక డాన్ లాగా వెళ్ళిన దృశ్యాలు మీరు చూపించాలా వద్దా? అంటే కోర్టుకి ఏమి సమర్పించకుండా ఏం చేయాలనుకున్నా? కేసు నీరు గార్చాలనుకున్నారా? ఇది ప్రధానంగా ప్రజలు ప్రశ్నిస్తున్నారండి. మీరు సమాధానం చెప్పాలి. ఇక్కడ అల్లు అర్జున్ గారు నిజాయితీ పరుడని నిరూపించుకునే అవకాశాన్ని కూడా కోల్పోతున్నారు ఇక్కడ. అంతేనా కదా? అల్లు అర్జున్ గారు కోర్టు ముందుకు వెళ్తారు, ఆధారాలు వాళ్ళు సేకరించినవన్నీ పెడతారు అక్కడ, అల్లు అర్జున్ గారు వెళ్తారు. అప్పుడు కోర్టు చెప్తుందేమో మీరు అసలు పోలీసుల వైఫల్యం మీదని చెప్తుందేమో, సాక్ష్యాలు సబ్మిట్ ప్రభుత్వం వైఫల్యం అని చెప్తుందేమో, అల్లు అర్జున్కి సంబంధం లేదని చెప్తుందేమో. అల్లు అర్జున్ గారి సత్యలతను నిరూపించుకోవటానికైనా కానీ మీరు ఆధారాలని సమర్పించాలి కదా. ఇంత విడ్డూరం ఎక్కడుంది నాకు అర్థం కదా. అంటే ఒక రకంగా నాకేం అర్థం అవుతుందంటే ఇవన్నీ పరిణామాలు చూశాక అల్లు అర్జున్ సేఫ్. ఈ కేసు విచారణకు ముందే కేసు నీరుగార్చేస్తున్నారు. ఇక విచారణలో ఏం జరుగుతుంది మనకు తెలియదా? జడ్జి అనే వ్యక్తి ఏం చేస్తారు? సాక్ష్యాధారాల అనుగుణంగానే కదా ఆయన చర్యలు తీసుకోవాలి. ఆయనకున్న మేధోశక్తితోనూ లేకపోతే ఆయనకున్న మొరాలిటీతోనూ ఆయన నిర్ణయాలు తీసుకోలేరు జడ్జిలు ఎవరు కూడా. సాక్ష్యాధార పరిశీలిస్తారు. సో సాక్ష్యాధారాలు బలంగా ఉన్నప్పుడు మాత్రమే నేరస్తులకు శిక్ష పడుతుంది, లేకపోతే అది కేసు వీగిపోతుంది. ఇవాళ పూర్తి స్థాయిలో ఆ రకంగా తీసుకెళ్లదలుచుకున్నారా పోలీసులు అన్న చర్చ హైదరాబాద్ లో జరుగుతా ఉంది. దానికి సమాధానం పోలీసులు చెప్పాలా, ప్రభుత్వం చెప్పాలా?
రైట్ అన్న, చూద్దాం ఏదేమైనా కానీ ఇది కేసు మరి ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, అప్పుడు ఉన్నటువంటి సీరియస్నెస్ ఇప్పుడు ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఉంటుందా లేదా. అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా గుర్తించాల్సిందంటే, మీరు పునీతం అవ్వాలంటే కోర్టుకి వెళ్ళి ఛార్జ్ షీట్లన్నీ దాఖలు చేసిన తర్వాత ఎస్ అల్లు అర్జున్ మంచోడే అని చెప్పేసి తెచ్చుకుంటే మీకు కూడా గౌరవం. మీరు రాజీ పడిపోతే గౌరవం రాదు కదా ఎవరికి. మరి ఆ విషయం ఆలోచించాలి, వీళ్ళు ఆలోచించాలి, వాళ్ళు ఆలోచించాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.